ఏపీ సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యం భేటీ అయ్యారు. 8 జిల్లాలతో విశాఖ ఎకనామిక్ రీజియన్ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 2032 నాటికి $120 బిలియన్ ఎకానమీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. మూలపేట కాకినాడ మధ్య బీచ్ రహదారి అభివృద్ధి చేస్తామన్నారు. విశాఖను మరో ముంబైలా తీర్చిదిద్దేలా ప్రణాళికలు అమలు చేస్తామన్నారు. వివిధ ప్రాజెక్టుల కోసం 1,00,000 ఎకరాలు గుర్తించాలని ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సత్య లైవ్ లో అందిస్తారు. సత్య, స్వామి, కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు, నీతి ఆయోగ్ చైర్మన్ సుబ్రహ్మణ్యం, అదేవిధంగా ఆర్థిక శాఖ, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖకు సంబంధించిన కీలక అధికారులు, మంత్రి కేశవ్, వీరందరూ కూడా సమావేశమయ్యారు ఏపీ సచివాలయంలో. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు అయితే గురించి చర్చించడం జరిగింది. ముఖ్యంగా నీతి ఆయోగ్ సమావేశంలో 8 జిల్లాల పరిధిలో విశాఖ ఎకనామిక్ రీజన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 2032 నాటికి $120 బిలియన్ ఎకనామీగా ప్రాంతాన్ని తీర్చిదిద్దాలని కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మూలపేట కాకినాడ మధ్య బీచ్ రహదారిని అభివృద్ధి చేయడం, మరో ముంబై లాగా విశాఖను తీర్చిదిద్దేందుకు, అంటే ఈస్ట్ వైపు ఏదైతే బే ఆఫ్ బెంగాల్ వైపు ఇప్పటి వరకు కూడా ఆర్థికపరమైనటువంటి జరిగే ఒక మహానగరం అంటూ లేదు. కాబట్టి దీనికి సంబంధించి ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా ముంబై ఎలా అయితే ఉందో అదేవిధంగా ఈస్ట్ వైపు విశాఖను తీర్చిదిద్దాలని కూడా ఈ దీనిలో చర్చించడం జరిగింది. 20 లక్షల మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా కల్పించే అంశంపైన కూడా నీతి ఆయోగ్ సమావేశంలో చర్చించారు. వివిధ ప్రాజెక్టుల కోసం 1,00,000 ఎకరాలు ఈ 8 జిల్లాల పరిధిలో గుర్తించాలని కూడా ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో పాటు ఏపీ విద్యుత్ సంస్కరణలపైన కూడా చాలా కీలకమైన చర్చ జరిగింది. టెక్నాలజీ పరిధి పెరిగింది కాబట్టి విద్యుత్ రంగంలో దీన్ని విపరీతంగా ఉపయోగించుకోవాలి ఇకపైన అని కూడా ముఖ్యమంత్రి సూచించారు. ఉత్పత్తిదారులే వినియోగదారులుగా ప్రస్తుతం అయితే రాష్ట్రంలో ఉన్నారు. నూతన విధానాలు అమలు చేయడం ద్వారా ఇది సాధ్యమవుతోంది. ఎవరి విద్యుత్ వాళ్లే ఉత్పత్తి చేసుకుంటే విద్యుత్ సరఫరా నష్టాలు అనేవి ఉండవని కూడా ముఖ్యమంత్రి సమావేశంలో చెప్పడం జరిగింది. ఈవీ వాహనాలకు అందరూ మళ్లితే గనక ఖచ్చితంగా రవాణా ఖర్చులు తగ్గి ఆ మేరకు ప్రభుత్వాలపైన కూడా భారం తగ్గుతుందని కూడా చెప్పడం జరిగింది. సోలార్, విండ్ పవర్తో పాటు పంపుడ్ స్టోరేజ్ ఎనర్జీ కనుక పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే చాలా వరకు కలిసి వస్తుందని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా పెట్రోకెమికల్స్, గ్యాస్ గ్రిడ్, పోర్టుల అభివృద్ధికి, అదేవిధంగా క్లీన్ టెక్, లేబర్ ఇన్సెంటివ్, మ్యానుఫ్యాక్చరింగ్ పైన కూడా దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు అధికారులకు. అదేవిధంగా 7 ఏళ్లలో ఐటీ రంగంలో 4 నుంచి 5 లక్షల ఉద్యోగాల కల్పనకు ముఖ్యంగా విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయాలని కూడా ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి 4 రైల్వే ప్రాజెక్టులతో పాటు 2032 నాటికి మరో 7 రైల్వే ప్రాజెక్టులు కూడా పూర్తి చేయాలని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ నోడ్స్, పోర్టులకు అనుకూలంగా కొత్తగా 9 రోడ్లు కూడా నిర్మించాలని కూడా ఆయన ఈ సమావేశంలో చెప్పడం జరిగింది. మూలపేట విశాఖపట్నం కాకినాడ మధ్య బీచ్ రహదారులు నిర్మించడం ద్వారా టూరిజంను ఇప్పటికే ఒక పరిశ్రమగా గుర్తించారు కాబట్టి ఆ విషయంలో మరింత ముందుకు వెళ్లేందుకు కూడా అధికారులందరూ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. దీంతో పాటు విశాఖను ఫోకస్ చేస్తూ ఈ సమావేశం అంతా జరిగిందని చెప్పుకోవచ్చు. 36,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 15.5 మిలియన్ జనాభా కలిగి ఉన్న విశాఖ రీజియన్లో $49 బిలియన్ జీడిపిని నమోదవుతుంది. దీనికి 2032 నాటికి 20 నుంచి 24 లక్షల మేర అక్కడ ఉద్యోగాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి నీతి ఆయోగ్ చైర్మన్తో జరిగిన సమావేశంలో చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి నీతి ఆయోగ్ నుంచి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్, నీతి ఆయోగ్ అధికారులు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. వివిధ పరిశ్రమలు ఈ విశాఖపట్నం రీజియన్లో ఏదైతే ఏర్పాటు చేయాలనుకుంటున్నారో అక్కడ ఎటువంటి పరిశ్రమలు వస్తే బాగుంటుందనే సూచనలు, సలహాలు కూడా వాళ్ళు ఇచ్చారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా అక్కడ అవసరమైనటువంటి ఏర్పాట్లు ఏమేమి చేయాలి, ఎటువంటి మౌలిక వస్తువులు కల్పించాలనే దాని మీద కూడా అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. సుమారు గంటన్నరకు పైగా జరిగిన ఈ సమావేశంలో చాలా కీలకమైన అంశాలు, రాష్ట్ర ఆర్థిక రంగానికి సంబంధించిన కీలకమైన అంశాలు, భవిష్యత్తు నిర్దేశించే అంశాలు కూడా చర్చించడం జరిగింది. విశాఖ రీజియన్ ఏదైతే 8 జిల్లాల పరిధిలో 1,00,000 ఎకరాలు సేకరించి పూర్తి స్థాయిలో అక్కడ ప్రాంత అభివృద్ధికి ముందస్తుగానే సర్వసన్నద్ధంగా ఉండాలని కూడా ముఖ్యమంత్రి ఈ సమావేశంలో అయితే అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా నీతి ఆయోగ్ చైర్మన్ సుబ్రహ్మణ్యం కూడా ఆ ప్రాంతంలో తీసుకుంటున్నటువంటి చర్యలపైన కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. రైట్ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.